అవునా సక్క ఏడుకోతున్నావు ఇయ్యాలా? రేపే ఎలక్షన్ పెట్టుకొని ఇయ్యాలి ఏడుకోతున్నావు? ఇయో మా బిడ్డోళ్ళ ఇంటికి పోయేస్తానే, రేపు పొద్దుల ఎలక్షన్కి వస్తా. ఓ నర్సక్క, నీకు నెత్తున్నదా లేదా? నీకు పైసలు వద్దా ఏంది? ఇలా రాత్రికి వంచుతారట, నాకేమడ్డది. నువ్వు పైసలు తీసుకోవా ఏంది? అబ్బా పైసలు వంచుతారట నాయే. సరే మరి రేపే పోతా, మరి ఇవాళ ఉంటా. అవునా సక్క, మీ ఇంటికి కూడా పైసలు ఇవ్వడానికి వచ్చిండాయే? 12 అవుతున్నాయి కానీ ఇంకా ఓళ్ళు అత్తలేరు కానీ పైసలు ఇవ్వడానికి. నేను అప్పటి నుంచి గుడ్ల గోపలెక్క ఎదురు చూసుకుంటున్నా వాళ్ళ కోసం. నర్సక్క, కిందాడ కట్టుకు వంచినరటనే. కవితకు ఫోన్ చేస్తే అది చెప్పింది 2,000 ఇస్తుర్రట. మీకు రోగం బాగున్నాయండి. వాళ్ళు పైసలు ఇవ్వాలి మనీ ఇయ్యరు, మీరు పోయి వండుకపోని పోను తెల్లందాక పీటకేసినట్టు ఏం చూస్తున్నారే? మీరు సొంపు పెట్టురు, మీ సొంపుకు నాకు తేలికే అయింది. ఓ రాజమణి, 12 అవుతున్నది, నీకేం పని లేదా?